ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఎలక్షన్ సీజన్ నడుస్తుంది కదా మన దగ్గర. యువత ఈ ఎలక్షన్లో మొత్తం హవా మొత్తం మనదే ఉంటుంది. ఎవరిది? యూత్ పిల్లలది. ఎట్లా అంటే మామూలు ఉండదు కథ. ఇక ఎలక్షన్లు వచ్చిందంటే ఒక పండుగ వాతావరణంలాగా వచ్చేసి, సరే ఎవరికైనా ఉంటుంది అది, అంటే ఎంజాయ్లా చేయడము, ఎంజాయ్ చేద్దామని చెప్పి, ఎంటర్టైన్ చేద్దామని చెప్పి ఎవరికైనా ఉంటుంది. చచ్చిపోయే ముసలోడు కూడా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాడు. ఇది వాస్తవం. కాకపోతే యూత్ అనేవాళ్ళు వాస్తవాన్ని గ్రహించాలి. ఎట్లా అనంటే, మనకు లీడర్ అనేవాడు ఎవడు బెటర్గా ఉన్నాడు, ఎవరు మనకు బాగుంటారు, ఎవరికి మనం ఓటేస్తే మనకు మేలు జరుగుతుంది, మనతో పాటు ఇంకా 10 మందికి మేలు జరుగుతుంది. మన స్వతహాగా మన లాభం చూసుకోవడం కాదు, మన లాభం చూసుకొని మనది మనం. చాలామంది ఎట్లా అనంటే నాకేమొస్తుంది అని ఆలోచిస్తారు. ఈ నాకేమొస్తుంది అనే ఆలోచన మన పూర్వీకులు చేసి ఉంటే మనం ఈరోజు ఆంగ్లేయుల కింద బానిసలాగా బతికే వాళ్ళమే. మన పూర్వీకులు ఎంతమంది ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తే, ఎంతమంది చచ్చిపోతే మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రాన్ని మనం మళ్ళీ తీసుకుపోయి అదే ఇంగ్లీష్ వాళ్ళ చేతిలోనే పెడుతున్నాం. వాళ్ళ దోపిడీ ఏమన్నా తక్కువ ఉన్నదా? కోట్లకు వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు వాళ్ళు? ఎవరి సొమ్ము? మన సొమ్ము. అది మన సొమ్ము దోచుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని మనకే పంచుతున్నారు. ఆ రకంగా వాళ్ళ ఆస్తులకు ఒక లెక్క, వాళ్ళ కథకు ఒక లెక్క. ఎవరికైనా కానీ, ఈవెన్ ఏ ఒక్క రాజకీయ నాయకుడు అని, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఇదే స్టోరీ. మనం ఏమున్నది చిన్న చితక, సరే ఇట్లా తిరుగుతాము ఎలక్షన్ అప్పుడు మనల్ని తిప్పుకొని అంతో కొంత పడేసి పక్కకు పడేస్తారు. ఎంతో కొంత ఎవరే దొరుకుతుంది అంటే, మెయిన్ లీడర్ రోల్ ఎవరు ఉన్నారో వాళ్ళకే దొరుకుతుంది. పక్కకున్న వాళ్ళకు చిన్నగా అంతే. అది ఇప్పుడు అది ప్యాషన్ అయిపోయింది అందరికీ ఆ రకంగా. కానీ అది కాదు కదా. మనము చదువుకున్న వాళ్ళము చదువుకున్నట్టుగా నిజాయితీగా ఓటేసి ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడిని రంగంలోకి దించి, నిజాయితీ గల్లోడికి మనం ఓటేసి మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత యువత పైన ఉన్నది. ఖచ్చితంగా యువత పైన ఉన్నది. మనం చదువుకున్నాం, వెనకటి వాళ్ళు చదువుకోలే. వాళ్ళకు మనకు తేడా అదే. అందుకే మనం ఎంత తెలుసుకుంటే అంత తెలుస్తుంది. మనం చదువుకొని మన ఓటు హక్కు విలువ ఏంది అని తెలుసుకున్న తర్వాత మనం ఓటు వేస్తే బాగుంటుంది. లేదు కదా, మనం వస్తున్నాయి ఈరోజు మందమని మనం చూసుకుంటే వచ్చే 5 సంవత్సరాలకు వాళ్ళు ఎంత ఒత్తేసుకుంటారు. వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ ఇళ్ళు ఎట్లుంటాయి, మన ఇళ్ళు ఎట్లుంటాయి. వాళ్ళ వెంబడి తిరిగి వాళ్ళను జైగొట్టిన మన ఇళ్ళు ఎట్లున్నాయి, వాళ్ళు గెలిచి వాళ్ళ ఇళ్ళు ఎట్లుంటాయి చూసుకోవాలి. దాని తర్వాత మనం ఓటేసి మనకేం జరుగుతుంది, ప్రజలకు ఏం జరుగుతుంది, అభివృద్ధి ఎక్కడుంది, ఏం లేదు. ఇవాళ రేపు రాజకీయాలు అంటే తిట్టుకుండా అయిపోయింది ఒకరికొకరు. వీళ్ళు వాళ్ళని తిట్టడం, వీళ్ళ ప్రతిపక్షాలేమో గవర్నమెంట్ని తిట్టడం, గవర్నమెంట్ ప్రతిపక్షాలను తిట్టడం. ఇదే కథ నడుస్తుంది. కానీ దానిలో బలి అయ్యేది సామాన్య మానవుడు, ప్రజలు, మనం మిడిల్ క్లాస్ వాళ్ళే బలి అయిపోతారు. దాంట్లో ఏం లేదు, మనకి ఏం దొరకదు, ఏం జరగదు. అది యువత గ్రహించాలి. మనకేం జరుగుతుందని ఆలోచించద్దు, 10 మందిని గురించి కూడా ఆలోచించాలి. ఇట్లా ఏందని దాన్ని బట్టి మనం డిసిజన్ తీసుకొని ఒక మంచి లీడర్ని ఎన్నుకుంటే మనం భావితరాలకు మంచి లైఫ్ ఇచ్చినట్టుగా అవుతుంది. లేకపోతే భావితరాలను మనం డేంజర్ జోన్లో పెట్టినట్టే. ఎట్లా అని అంటే, శ్రీలంకలో అంతకుముందు జరిగింది కదా, ఆర్థిక మాంద్యం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మన దగ్గర కూడా ఎప్పుడో ఈ రకంగా అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ డబ్బులన్నీ ఎటుపోతున్నాయి, ఎక్కడ ఖర్చు అవుతున్నాయి, ఎందుకు ఖర్చు అవుతున్నాయి. వాళ్ళకు ఫ్రీగా వచ్చిన సొమ్ము, ఫ్రీగా వచ్చిన 1000 కోట్లలో 500 కోట్లు ఖర్చు పెట్టడానికి ఎవరికి సమస్య కాదు, ఎవరికి ఇక్కడ నొప్పి రాదు. కష్టపడి ఒక 1,00,000 రూపాయలు సంపాదించితే దాంట్లో 50,000 ఖర్చు పెట్టాలంటే వానికి భయం అవుతుంది, వానికి బాధ అనిపిస్తుంది, వానికి నొప్పి అనిపిస్తుంది. కానీ ప్రజల సొమ్ము దోసుకొని 1000 కోట్లు ఎగజల్లుతూ ఉంటే వాడికి ఏం అనిపించదు. ఎందుకంటే వాడిది కాదు కదా, వాడికి మిగతా సెక్యూరిటీ ఉంది కదా. ఇక్కడ లాస్ అయ్యేది వాడు ప్రజలు. అది గుర్తుపెట్టుకొని మీరు ఓటు అనేది చాలా ఆలోచించి ఓటేస్తే బాగుంటుంది. జై హింద్.